ఆర్ఎస్ఎస్ జాయింట్ సెక్రటరీ అతుల్ లూమియా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పిన ప్రకారం చూస్తే సీజేపీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో జంతర్ మంతర్లో అది కంప్లీట్ పొలిటికల్ స్కెచ్ డ్రామా అని చెప్పేసి, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఓవరాల్గా మొత్తం ఇంతవరకు జరిగిన అంటే జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ ప్రొటెస్ట్కి అగెనెస్ట్గా ఆర్ఎస్ఎస్ నుంచి అయితే ఎటువంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. జాయింట్ సెక్రటరీ లుమియా మాత్రం ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చాలా వివాదాస్పదంగా మారింది, వైరల్గా మారింది. ఓవరాల్గా ఆయన చెప్పిన దాని ప్రకారం సీజేపీ విషయంలో ఇంతవరకు మాట్లాడని ఆర్ఎస్ఎస్ అయితే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే బాగా అంటే వివాదాస్పదమైంది. అటు కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. యాంటీ నేషనల్ గురించి, యాంటీ ప్రొటెస్ట్ గురించి ఆర్ఎస్ఎస్ మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు ఆర్ఎస్ఎస్ ఇప్పటిదాకా ఏదైతే అంటే మాట్లాడకుండా ఎటువంటి మౌనంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా మౌనంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన అయితే చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటే సమాజ్వాదీ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు మాట్లాడే రైట్ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా మోహన్ భగవత్ ఆగస్టు 6వ తారీఖున జంజీ కాన్క్లేవ్ అయితే ఏదైతే ఉందో ఆ కాన్క్లేవ్లో ఏం మాట్లాడతాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. జంజీ కాన్క్లేవ్ జరుగుతుంది, దానికి స్టూడెంట్స్తో ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధమైన స్టేట్మెంట్ ఆయన దేశానికి ఇస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక టెంపుల్ దర్శనానికి వెళ్ళిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక మాట మాట్లాడడం జరిగింది. జంజీ ఏదైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు, తొందరగా ఏదానికైనా రియాక్ట్ అవుతారు, ఆలోచన శక్తి ఉండదు, ఏదైనా ఎమోషనల్కి తొందరగా రీచ్ అవుతారు. కాబట్టి జంతర్ మంతర్లో కూడా జరిగింది అదే. ఈ విధంగా చూస్తే ఆగస్టు 6వ తారీఖున జరిగే జంజీ కాన్క్లేవ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఓన్లీ అక్కడ వచ్చే వాళ్ళకి కాదు, దేశవ్యాప్తంగా జరిగే జంజీ కాన్క్లేవ్కు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా సీజేపీని ఫస్ట్ టైం అటాక్ చేసింది ఆర్ఎస్ఎస్. అదేవిధంగా సీజేపీ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చింది. చూడాలి ఏ విధంగా ఉంటుంది, సీజేపీ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ఎస్ఎస్ ఏ విధంగా దీన్ని ప్లాన్ అమలు చేస్తుంది. జంజీ కాన్క్లేవ్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడే మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అది ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది.